హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసి మీకు ఈ రోజు నుంచయితే క్లాసెస్ లాగైతే స్టార్ట్ చేస్తున్నానండి. సో, ఈరోజేంటంటే మనం ఫస్ట్ పట్టు థ్రెడ్డు అంటే ప్యాకెట్‌లో వస్తుంది. దాన్ని ఎలా సెపరేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజైతే చూపిస్తాను. దానికి టేప్ ఎలా చుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే నేను మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఫస్ట్ చూడండి, మనకి పట్టు థ్రెడ్ అయితే ఈ విధంగా ప్యాకింగ్‌లో వస్తుంది. వచ్చిన థ్రెడ్‌ని మనం ముడ్లన్నీ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత లాస్ట్ మాత్రం ఒక ముడి అలానే ఉంచుకున్న తర్వాత మనకి ఎంత లావు కావాలి చూడండి, నేను చూపిస్తున్నాను. థ్రెడ్ మనం కొంచెం లావు ఎక్కువగా తీసుకుంటే మనకి 1 ½ థ్రెడ్ 2 థ్రెడ్స్ పడతాయండి, పట్టు థ్రెడ్స్. అదే మనం కొంచెం సన్నగా తీసుకుంటే 1 థ్రెడ్‌లో అయితే మనము కుచ్చులనేవి కంప్లీట్ చేసుకోవచ్చు 1 శారీకి. సో, చూడండి, నేనైతే కొంచెం లావుగా అయితే సెపరేట్ చేస్తున్నాను థ్రెడ్ అనేది వచ్చేసి. చూడండి, ఈ విధంగా నేను ఒక 3 పార్ట్స్ లాగా అయితే సెపరేట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఒక పార్ట్ సెపరేట్ చేసుకున్నాను. సో, చూడండి, ముందుగా మనము థ్రెడ్ అనేది నీట్‌గా ఎక్కడ ముడ్లు లేకుండా నీట్‌గా అనుకోవాలండి. అనుకున్న తర్వాత మాత్రమే ముడి వేసుకుంటే మనకి ఎక్కడ చిక్కులు పడకుండా నీట్‌గా అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇప్పుడు 2 పార్ట్స్ అయితే సెపరేట్ చేశాను. చూడండి, 2 ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని సెపరేట్ చేసుకున్నాను. సో, మీరు ఫస్ట్ సెపరేట్ చేస్తున్నట్లయితే చూసుకొని 1కి 2 సార్లయితే చూసుకొని ఈ విధంగా చిక్కులనేవి లేకుండా 1కి 2 సార్లు ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అయితే మనము థ్రెడ్ అనేది సెపరేట్ చేసుకోవాలి. మనకెంత లావు కావాలి, కొంచెం సన్నగా వేసుకోవాలి అనుకుంటే కొంచెం సన్నగా అయితే టాజిల్స్ సన్నగా వేసుకోవాలి అనుకుంటే కొంచెం సన్నగా సెపరేట్ చేసుకున్న మీకు 4 అయితాయండి ఒక థ్రెడ్‌లో వచ్చేసి. కొంచెం లావుగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే 3 అవుతాయి. ఇప్పుడు ఈ మిగిలిన ఈ పార్ట్‌ని కూడా మనము వేస్ట్ చేయకుండా మనము టాజిల్స్ అనేవి వేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. ముందైతే ఈ విధంగా సెపరేట్ చేసుకున్నాం 3 పార్ట్స్. కొంచెం లావుగా ఉండేలా సెపరేట్ చేసుకున్నాం కదా! ఈ విధంగా లాస్ట్ ముడి అయితే విప్పుకోండి. లాస్ట్‌ది విప్పేసుకొని ఈ విధంగా 4 పార్ట్స్ అయితే ఉన్నాయి మనకి. ఉన్న వాటిని చూడండి, ఈ విధంగా స్లోగా ఒకటి, ఈ విధంగా అయితే స్లోగా అయితే తీసుకోవాలి. 3 అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సన్నగా ఉంది కదా! దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేశామంటే మనకి మళ్ళీ మనం ఒక 2, 3 టాజిల్స్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఏస్తే లావయిపోయింది కదా! సో, ఆ విధంగా అయితే మనం సెపరేట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం టేప్ ఎలా చుట్టాలి అంటే, చూడండి, మనకి ఎక్కడైనా చిక్కు ఉందేమో తెలియదు కదా! సో, మనం కోమ్ చేసి ఈ విధంగా మనం లాస్ట్‌లో కూడా మళ్ళీ ఒకసారయితే కోమ్ పెట్టి చేసుకొని టేప్ అయితే చుట్టుకోవాలి. మన దగ్గర ఏదుంటే వైట్ ఉంటే వైట్ టేపు, బ్రౌన్ టేప్ ఉంటే బ్రౌన్ టేపు ఏదైనా చుట్టుకోవచ్చు. సో, చూపిస్తున్నాను కదా! చూడండి, ఈ విధంగా అయితే మనము టేప్ అనేది చుట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్‌లో అయితే చూపిస్తాను. సో, కావాలి అనుకున్న వాళ్ళైతే రెగ్యులర్‌గా అయితే ఫాలో అవ్వండి. ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బిగినర్ కిట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు బిగినర్ కిట్స్ అయినా తీసుకోవచ్చు. లేదా మాకు సెపరేట్‌గా బీడ్స్ కావాలి అంటే మాకు నచ్చిన డిజైన్స్ బీడ్సే కావాలి అనుకున్న వాళ్ళ అలా అయినా తీసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళైతే నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది. ఆర్డర్ అయితే చేసుకోండి. అండ్ పట్టు థ్రెడ్స్ కూడా అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా టేప్ అనేది చుట్టుకోండి. టేప్ చుట్టుకున్న తర్వాత మీకు థ్రెడ్ అనేది అంటే సరిగ్గా టేప్ చుట్టామో లేదో అన్న డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒక్కసారి దానిపైన టైట్‌గా ఉండేలాగా చుట్టుకోండి. ఎందుకంటే మీరు లాస్ట్‌లో కోమ్ పెట్టి దువ్వినా కానీ థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసమైతే ఇంకొకసారి జస్ట్ లైట్‌గా థ్రెడ్ అనేది టేప్ అనేది చూడండి చూపిస్తున్న విధంగా ఈ విధంగా మళ్ళీ ఒక్కసారయితే టైట్‌గా పట్టుకొని థ్రెడ్ మొత్తాన్ని టైట్‌గా పట్టుకొని ఈ విధంగా అయితే ఇంకొకసారి చుట్టుకోండి. పైన కూడా మీకు సన్నగా వస్తుంది. అండ్ హోల్ పెట్టుకొని మనం శారీకి హోల్ పెట్టుకొని వేసుకునేటప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన దాన్ని మనము చూడండి, ఇక్కడ ఒక ముడి ఉంది గదా! ఈ ముడయితే సెపరేట్ చేసుకొని కోంబ్ పెట్టి దువ్వేసుకుంటే అంటే మనకి ఎక్కడ చిక్కులు లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా స్లోగా అయితే తీసుకోవాలి. ఫాస్ట్‌గా తీయడం వల్ల ఏంటంటే మనకి చిక్కులనేవి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, చూడండి, ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అయితే అనుకోండి. మీకు నేను 2 సార్లు టేప్ చుట్టాను కాబట్టి మీకెక్కడ థ్రెడ్ అనేది ఊడిపోకుండా నీట్‌గా అయితే వచ్చింది. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్